అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థాంక్స్. ఎందుకంటే మనము ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు మనకి మన వీడియోకొచ్చినటువంటి వ్యూస్ చాలా ఎక్కువనమాట. అంటే ఏంటంటే 2 రోజుల క్రితం మనము గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటి ఒక వీడియోని మనం చేశాము. అయితే మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా దాదాపుగా ఒక 95-97 వీడియోల దాకా మనం అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ 97 వీడియోలు కూడా ఎలా ఉండేదంటే, ఒక వీడియోకి మాక్సిమం ఒక 100, 200 వ్యూస్ అట్లా వచ్చేది. వాచ్ టైమ్ గూడా మనకి ఒక 5 మాక్సిమం ఒక 10 అవర్స్ వచ్చేది మనకి. 7-10 అవర్స్ దాకా మనకి వాచ్ టైమ్ అనేది మనకి రావడం జరిగేది. అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటి ఒక టాపిక్ మీద మనం 2 రోజుల క్రితం పెట్టినటువంటి వీడియోకి ఈ రోజున దాదాపుగా 2500కి పైగా వ్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా వాచ్ టైమ్ కూడా 100 అవర్స్ రావడం జరిగింది. యాక్చువల్‌గా మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, మనకు మానిటైజేషను లేకుంటే ఎక్కువ వాచ్ టైమ్ రావాలని అయితే ఏం కాదండి. ఎందుకంటే మన చుట్టూత నాకు తెలిసి ఒక స్టూడెంట్, నాకొక స్టూడెంటు ప్రెజెంట్ అతను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక స్టూడెంట్. దాంతో పాటు కొంతమంది ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ చేస్తూ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక స్టూడెంట్. దాంతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ మనకేంటంటే వాళ్ళకి మనం క్లాసులు చెప్పేటువంటి క్రమంలో వాళ్ళు కొంచెం బిజీగా ఉండటం వల్ల కొంతసారి యూట్యూబ్‌లో నుంచి మాకు కొన్ని క్లాసులు చెప్పొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అడగటము. దానికి మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆ సజెషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్‌ని బావుంది చేయమని చెప్పి అడగడంతోటి దాంతో పాటు మనకి సార్స్ యొక్క సలహా కూడా తీసుకొని మా సార్స్ యొక్క సలహా కూడా తీసుకొని ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈరోజు దానికొచ్చినటువంటి కామెంట్స్ కానీ, లేకపోతే లైక్స్ ఆర్ డిస్‌లైక్స్ ఏయైనా సరే ఎక్కువ 99% మనకి లైక్స్ వస్తే 1% డిస్‌లైక్స్ వచ్చినాయి. అది పాజిటివ్ ఆర్ నెగెటివ్. అందరూ స్పందించిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యమైనటువంటి నేను చెప్పినటువంటి వీడియోలో ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటి విషయం మీద కొంత భిన్నాభిప్రాయాల కింద మన స్టూడెంట్స్ మనకి చెప్పారంటే ఎగ్జామ్ నవంబర్‌లో ఉంటుంది, డిసెంబర్‌లో ఉంటుంది, లేకపోతే జనవరిలో ఉంటుందని ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. అయితే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా సరే మనం రాయడానికి సిద్ధంగా ఉండండి అనేటువంటి విషయం చెప్పే క్రమంలోనే నేను ఆ వీడియో చేయడం కూడా జరిగింది. అంటే ఎగ్జాము ఏ టైంలో అంటే అది ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు దాని గురించి ఆలోచించుకోకుండా ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా సరే మనం రాయడానికి సిద్ధంగా ఉండండి అనేటువంటి చెప్పే క్రమంలోనే మనం ఆ వీడియో చేయడం జరిగింది. ఎగ్జామ్ నవంబర్‌లో జరిగినా, డిసెంబర్‌లో జరిగినా, లేకుంటే జనవరి, ఫిబ్రవరిలో ఎప్పుడు జరిగినా సరే, ఏ టైంలో మనం ఎగ్జామ్ జరిగినా సరే ఆ టైంలో మనం ఎగ్జాము చాలా కాన్ఫిడెంట్‌గా రాసేటట్టుగా మనం ఉండాలన్న ఉద్దేశంతోనే మనం అదంతా కూడా చెప్పడం జరిగిందండి. ఎనీవే అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు నేను కూడా ఊహించలేదు ఇంత భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుందని. ఎవరైతే మన వీడియోస్ గతంలో మనం ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీ వీడియోస్ అన్నీ కూడా మనము అప్లోడ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇండియన్ హిస్టరీ వీడియోకి సంబంధించి మనము ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా త్వరితగతిన ఎగ్జామ్స్‌ని ఆ వీడియోస్‌ని మనము పూర్తి చేశాము. అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించి కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు మనము ఈ గ్రూప్ 2 ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా వీడియోస్ కొన్ని మనం అప్లోడ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఇప్పటివరకు శాతవాహనులు రాజకీయ చరిత్ర అనేటువంటి టాపిక్ వరకు కూడా దాదాపు ఒక 15 వీడియోల వరకు మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ప్లేలిస్ట్‌లో మీరు ఆన్ చేసుకొని చూడండి. మాక్సిమం నాకు అవకాశం ఉన్నంత వరకు ఏపీ హిస్టరీకి సంబంధించి నాకు తెలిసినటువంటి పూర్తి సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది మనదేమి ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ కాదండి. జస్ట్ నాకులాగా కొంత ప్రిపేర్ అవ్వాలి, లేకుంటే కొంతమందికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం. అందుకనే మనకి ఎక్కడా కూడా గ్రాఫిక్స్ ఉండవు దీంట్లో. ఆఖరికి కెమెరాలు ఉండవు, లైటింగ్లు ఉండవు. జస్ట్ మన దగ్గర ఉండేటువంటి ఒక చిన్న ఫోన్‌తోనే మనము ఈ యొక్క బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకొని మనకి తెలిసినటువంటి కొంతమంది ఒక 50-100 లోపు విద్యార్థుల కోసమే మనం యాక్చువల్‌గా ఇది స్టార్ట్ చేసింది. కానీ ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుంది అని అనిపిస్తే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ కామెంట్ అయినా సరే అది పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ ఏదైనా చెప్పండి. దానికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ కానీ, మీరు ఇచ్చేటువంటి వాటిని కూడా చాలా పాజిటివ్‌గా తీసుకుంటూ, ఇంకా మీరు ఇచ్చేటువంటి సలహాలను కూడా పాటించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఇక మన టాపిక్‌లోకి మనం వెళ్ళిపోదాము. గత క్లాస్‌లో శాతవాహనులు రాజకీయ
చరిత్ర అనేటువంటి టాపిక్ని మనము స్టార్ట్ చేసాము. అందులో భాగంగా మనము శ్రీముఖుడు దగ్గర నుంచి కూడా మొదటి శాతకర్ణి వరకు కూడా మనం గత క్లాసులో చర్చించడం జరిగింది. ఇక ఈ క్లాసులో శాతవాహనులో 4వ రాజు అయినటువంటి పూర్ణోత్సంగ అనేటువంటి ఒక రాజు గురించి మనము ఈ క్లాసులో, ఇతను 4వ రాజు అండి. పురాణాలు మనకిస్తున్నటువంటి సమాచారం ప్రకారము మత్స్య పురాణంలో దాదాపుగా 30 మంది రాజులు 456 సంవత్సరాల పాటు పరిపాలించారనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. అయితే పురాణాలు ఎక్కడా కూడా రాజులు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించారనేటువంటి సమాచారం మనకి ఇవ్వండి. కేవలము ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడని మాత్రమే మనకి తెలియచేస్తాయి. ఈ పూర్ణోత్సంగుడే వేదసిరి, యువరాజు వేదసిరి అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఎవరంటే వేదసిరే పూర్ణోత్సంగుడు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. గతం క్లాస్లో మనం కనుక చూసినట్లయితే నానాఘాట్ బౌద్ధ గుహాలయంలో మనకి నగానిక శిల్పాలు, మహారథి త్రణకైరు శిల్పాలు, అదేవిధంగా మొదటి శాతకర్ణి శిల్పాలతో పాటుగా మనకి యువరాజులు శతసిరి, కుమార శాతవాహన, ఈ వేదసిరి వీళ్ళ యొక్క ప్రతిమలు కూడా మనకు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. ఆ యువరాజుల్లో ఒకడైనటువంటి ఈ వేదసిరి తన సోదరుడైనటువంటి శతసిరి సహకారంతో పరిపాలన సాగించాడు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఇతనికి సంబంధించి మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక బిట్ ఏంటంటేనండి, ఇతని కాలంలోనే నగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. మనకి శాతవాహనంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి శాసనాల్లో ఈ నానాఘాట్ శాసనం ఒకటండి. ఈ నానాఘాట్ శాసనాన్ని నగానిక తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయటానికి వేయించినటువంటి ఈ శాసనము యువరాజు పూర్ణోత్సంగుడి యొక్క కాలంలో వేయించడం జరిగింది. అంటే నాగానిక వేయించినటువంటి ఈ శాసనం ఎవరి కాలంలో వేశారు అని గనక ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ మనం రాయాల్సింది వేదసిరి లేదా పూర్ణోత్సంగుడి యొక్క కాలంలో వేయించింది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరువాత నగానిక వేయించినటువంటి ఈ శాసనము మనకేం చెప్తుంది? శాతవాహన రాజు తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని గురించి మనకి చెప్తుంది. మనకి ఒక్కసారి ఇండియన్ హిస్టరీని కనుక మనం చూసినట్లయితే శాతవాహనుల యొక్క కాలం ఎప్పుడు అని అంటే మౌర్యుల అనంతరము ఉత్తర భారతదేశాన్ని విదేశీ రాజ్యాలు, స్వదేశీ రాజ్యాలు పరిపాలించాయి. కళింగ ప్రాంతాన్ని కారవేలుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈ కారవేలుడు పరిపాలించేటువంటి 11వ సంవత్సరంలో ఇతడు ఒక శాతవాహన రాజును ఓడించి శాతవాహనుల యొక్క పితుండా నగరాన్ని ధ్వంసం చేశాడు. అంటే గాడిదలతో దున్నించాడు అని చెప్పి మనకి ఇతను వేసినటువంటి హాతిగుంపా శాసనం ద్వారా తెలుస్తుంది. అంటే కారవేలుడు వేయించినటువంటి హాతిగుంపా శాసనం మనకి ఏం తెలియచేస్తుందంటే కారవేలుడి యొక్క 11వ సంవత్సరంలో, అంటే రాజ్యానికి వచ్చినటువంటి 11వ సంవత్సరంలో ఇతడు శాతవాహన రాజును ఓడించి వారి యొక్క పితుండా నగరాన్ని ధ్వంసం చేయించాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ పితుండా నగరమే బహుశా ప్రతిపాలపురము లేదా బట్టిప్రోలు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అన్ని బహుశానేనండి. ఇది బహుశా బట్టిప్రోలు అయ్యి ఉండొచ్చు, లేదా ఇది ప్రతిపాలపురము, అంటే ప్రతిపాలపురం అన్నా బట్టిప్రోలు అన్నా కూడా ఒకటే. ఈ పితుండా నగరమే బహుశా ప్రతిపాలపురము లేదా బట్టిప్రోలు అయ్యి ఉండొచ్చు అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. నెక్స్ట్ తర్వాత పూర్ణోత్సంగుడి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి రాజు 6వ రాజు అండి. 6వ రాజు 2వ శాతకర్ణి. 6వ రాజు మనం అందరి గురించి చర్చించమండి. మనకి పురాణాల్లో మనకి పేరుండి ఏ రాజుకు సంబంధించినటువంటి శాసనాలు, నాణ్యాలు మనకి లభ్యమయ్యాయో అతని గురించి మాత్రమే మనము ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చినప్పటికీ 2వ శాతకర్ణి. ఈ 2వ శాతకర్ణి మనకి
పురాణాల ప్రకారము 6వ రాజు. ఇతను పురాణాలు మనకేం చెప్తున్నాయంటే ఇతను 56 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అత్యధిక కాలము 56 సంవత్సరాల పాటు పరిపాలించాడని చెప్పి మనకి మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది. దాంతోపాటు ఇతనికి సంబంధించినటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి శాంచి స్తూపం దగ్గర ఉన్నటువంటి శాసనంలో మనకి అక్కడ లభిస్తున్నటువంటి శాసనంలో మనకేం చెప్తుందంటే, శాసనంలో ఇతను విదిషా నగరాన్ని దాంతో పాటుగా కళింగని జయించాడు. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, కారవేలుడు మరణించిన తర్వాత అతని వారసులు బలహీనులు అయ్యి ఉండొచ్చు. బహుశా ఆ బలహీనులు అవటం వల్ల 2వ శాతకర్ణి కళింగను జయించాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ తర్వాత అపీలకుడు. ఈ అపీలకుడు 8వ రాజు అండి. ఈ అపీలకుడుకు సంబంధించి మనకున్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే, ఇతనికి సంబంధించినటువంటి ఒక 3 నాణ్యాలు ఛత్తీస్గఢ్, అప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ అనేటువంటి ప్రాంతంలో మల్లార్ అనేటువంటి ఒక ప్రాంతం దగ్గర ఇతనికి అపీలకుడుకు సంబంధించినటువంటి ఒక 3 నాణ్యాలు లభ్యమైనాయి. అపీలకుడుకు సంబంధించి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అండి. ఇక నెక్స్ట్ అత్యంత ముఖ్యమైనటువంటి రాజు, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అతను 13వ రాజు, అంటే మొదటి శాతవాహనంలో కొంత ఇంపార్టెంట్ అయినటువంటి రాజు కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి 13వ రాజు అండి. 13వ రాజు కుంతల శాతకర్ణి 13వ రాజు. ఇతని గురించి మనకు కొంత ఇంపార్టెంట్ అయినటువంటి సమాచారం ఉందండి. ఏంటి ఆ సమాచారం అంటే, ఇతని ఆస్థానంలో ప్రముఖులైనటువంటి 2 కవులు ఉన్నారండి. ఒకడు గుణాఢ్యుడు, రెండో వ్యక్తి శర్వవర్మ. కుంతల శాతకర్ణి 13వ రాజు. ఇతనికి సంబంధించిన ఇతని ఆస్థానంలో 2 ప్రముఖ కవులు ఉన్నారు. వాళ్ళు ఒకడు గుణాఢ్యుడు, రెండో వ్యక్తి వచ్చేటప్పటికి శర్వవర్మ ఉన్నాడు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఏది కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదండి. గుణాఢ్యుడు వచ్చినప్పటికీ ప్రాకృత కవి, శర్వవర్మ వచ్చేటప్పటికి సంస్కృత కవి. గుణాఢ్యుడు వచ్చేటప్పటికి ప్రాకృత కవి, శర్వవర్మ వచ్చేటప్పటికి సంస్కృత కవి. ముందుగా మనము గుణాఢ్యుడి గురించి కొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ గుణాఢ్యుడు గురించి బిఎన్ కృష్ణశాస్త్రి ఈ బిఎన్ కృష్ణశాస్త్రి అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారము గుణాఢ్యుడు ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి కొండాపూర్ ప్రాంత నివాసి. ఇతను కొండాపూర్ ప్రాంతానికి చెందినవాడు అని చెప్పి బిఎన్ కృష్ణశాస్త్రి అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయము. అంటే ఇది ఒక అభిప్రాయం మాత్రమేనండి. ఇతను రాసినటువంటి గ్రంథం, గుణాఢ్యుడు రాసినటువంటి గ్రంథం మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బృహత్ కథ గుణాఢ్యుడి యొక్క ముఖ్యమైనటువంటి గ్రంథము బృహత్ కథ. ఈ బృహత్ కథ పైశాచి ప్రాకృతంలో ఉందండి. పైశాచి ప్రాకృత భాషలో ఉంది. దీని గురించి చాలాసార్లు మనకి ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నల్లో చాలామంది అభ్యర్థులు కొంత తప్పులు చేయడం కూడా జరిగింది. ఏంటంటే, ఈ బృహత్ కథ ఏ భాషలో ఉంది? కొన్నిట్లో పైశాచి అని చెప్పి వదిలిపెట్టేస్తున్నారండి. కొన్నిట్లో ప్రాకృతం అని చెప్పి వదిలేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే, ఈ బృహత్ కథ పైశాచి ప్రాకృతంలో ఉంది. పైశాచి ఏంటి, ప్రాకృతం ఏంటి అంటే, ఇక్కడ పైశాచి అనేది మాండలికము. పైశాచి అనేది ఒక డైలెక్ట్ అండి, మాండలికము. ప్రాకృతము అనేది ఒక భాష. అంటే భారతదేశంలో ఆ రోజుల్లో ప్రాకృత భాష అనేక ప్రాంతాల్లో మాట్లాడేవాళ్ళు.
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాండలికం ఉండేది. పచ్చిగా కరెక్ట్‌గా అంటే మనం కరెక్ట్‌గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్‌లోనే మనం మాట్లాడేటువంటి తెలుగులోనే అనేక ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి యాస ఉంటుంది. ఉదాహరణకి ఉత్తరాంధ్రలో మాట్లాడేటువంటి తెలుగు భాష ఒక రకంగా ఉంటుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మాట్లాడేటువంటి తెలుగు భాష ఒక రకంగా ఉంటుంది. రాయలసీమలో మాట్లాడేటువంటి తెలుగు భాష ఒక రకంగా ఉంటుంది. తెలంగాణలో మాట్లాడేటువంటి తెలుగు భాష ఒక రకంగా ఉంటుంది. అంటే ఏంటి అనంటే ఈ ఆ మాట్లాడేటువంటి భాష తెలుగే, కానీ ఆ మాట్లాడే యాసనే మాండలికము అని చెప్పి అంటారు. ఈ గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ పైశాచి ప్రాకృతం అనేటువంటి దాంట్లో అనే భాషలో మనకున్నది. మనకు గనక ఒకవేళ బృహత్ కథ ఏ భాషలో ఉంది అని అంటే పైశాచి ఇచ్చి ప్రాకృతం ఇవ్వకపోయినా, ప్రాకృతం ఇచ్చి పైశాచి ఇవ్వకపోయినా, మనకి ఉదాహరణకి పైశాచి ఇచ్చాడండి, ప్రాకృతం అనేది ఇవ్వలేదు. గుణాఢ్యుడి బృహత్ కథ ఏ భాషలో ఉంది? పైశాచి భాషలో ఉంది, సంస్కృత భాషలో ఉంది, ఇంకేదో భాషలో ఉందని ఇచ్చాడు. ఆన్సర్ పైశాచి. ఒకవేళ అట్లా కాకుండా పైశాచి ఇవ్వకుండా ఇది ప్రాకృత భాషలో ఉంది, లేదంటే పాళీ భాషలో ఉంది, లేకపోతే సంస్కృత భాషలో ఉంది, లేదంటే తమిళ భాషలో ఉందని ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ ప్రాకృతం. ఒకవేళ పైశాచి ప్రాకృతం రెండూ ఇచ్చాడు అనుకోండి, ఆ క్వశ్చన్ ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇటువంటి అనుమానాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైశాచి అనేది మాండలికము, ప్రాకృతము అనేది భాష. ఉదాహరణకి మనకి జైన గ్రంథాలన్నీ కూడా అర్ధమాగధి ప్రాకృత భాషలో ఉన్నాయి అని చెప్పి చదువుకున్నాం మనం. అర్ధమాగధి అనేది అది మాండలికం అండి, ప్రాకృతం అనేది భాష. ఉదాహరణకి మహారాష్ట్రీ మాండలికము, మహారాష్ట్ర చుట్టుపక్కల మాట్లాడేటువంటి ప్రాకృత భాష మహారాష్ట్రీ మాండలికంలో ఉంటుంది అని చెప్పి మనము చెప్పవచ్చు. అంటే గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ పైశాచి ప్రాకృతంలో ఉన్నది. అయితే ఈ బృహత్ కథ చాలా గొప్పదని చెప్పి మనం చెప్పుకున్నాము. ఈ బృహత్ కథకు సంబంధించి ఇది చాలా గొప్ప పుస్తకం అండి, మంచి పుస్తకం అని చెప్పుకున్నాం. కానీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా కూడా మనకు లభ్యం కాలేదు. అంటే ప్రస్తుతము మనకి గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ లభ్యం కావడం లేదు. అయితే ఈ యొక్క గ్రంథం గురించి మనం ఎలా గొప్పగా చెప్పగలుగుతున్నాము అని అంటే ఆ తర్వాత కాలంలో ఈ బృహత్ కథను ఆధారంగా చేసుకొని కొన్ని గ్రంథాలు రాయబడ్డాయండి. ఉదాహరణకి గుప్తుల కాలానికి చెందినటువంటి వరాహమిరుడు బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. ఇతను 2వ చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాల్లో ఒక కవి అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఇతను బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఇతను గుప్తుల కాలానికి చెందినటువంటి వ్యక్తి, అంటే 7వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి కింద మనము ఇతన్ని చెప్పవచ్చు అనమాట. 6వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి వచ్చేటప్పటికి హరిసేనుడు రాసినటువంటి బృహత్ కథా కోశ. హరిసేనుడు రాసినటువంటి బృహత్ కథా కోశ ఇతను 10వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అండి. ఇక తరువాత క్షేమేంద్రుడు రాసినటువంటి బృహత్ కథా మంజరి. క్షేమేంద్రుడు రాసినటువంటి బృహత్ కథా మంజరి ఇతను కూడా 10వ శతాబ్దానికి చెందినటువంటి కవి అండి. ఇక చివరి వాడు సోమదేవయ సూరి రచించినటువంటి కథా సరిత్సాగరము. ఈ కథా సరిత్సాగరం అనేది ఇతను 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీళ్ళు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి కవి అయితే వీళ్ళు కాశ్మీర్ ప్రాంతానికి చెందినటువంటి కవి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ ఉత్తర భారతదేశంలో కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ గుణాఢ్యుడు రాసినటువంటి ఈ బృహత్ కథ అనేది పైశాచి ప్రాకృతమైనటువంటి భాషలో ఉంది. పైశాచి అంటే మాండలికము, ప్రాకృతము అంటే భాష. ఆ గ్రంథం మనకి ప్రస్తుతం లభ్యం కావడం లేదు. దాన్ని ఆధారంగా చేసుకొని మనకి తర్వాత కాలంలో లభించినటువంటి ఈ గ్రంథాల ఆధారంగా ఈ యొక్క గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ అత్యద్భుతంగా ఉందనేటువంటి విషయాన్ని మనము చెప్పగలుగుతున్నాము. ఇక ఇతని తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి కవి శర్వవర్మ.
ఈ శర్వవర్మ అనేటువంటి వ్యక్తి సంస్కృత కవి అండి. శర్వవర్మ సంస్కృత కవి. సోమదేవయసూరి రచించినటువంటి కథా సరిత్సాగరంలో ఈ శర్వవర్మ గురించి ఒక కథ ఉందండి. ఏంటా కథ అంటే, గుణాఢ్యుడికి మరియు శర్వవర్మకి మధ్య వైరము. గుణాఢ్యుడికి మరియు శర్వవర్మ మధ్య వైరము. ఆ వైరం ఏంటంటే, మనకి సోమదేవయసూరి రచించినటువంటి కథా సరిత్సాగరంలో ఒక కథ ఉందండి. ఏంటంటే, ఈ కుంతల శాతకర్ణికి అనేక మంది భార్యలు ఉన్నారు. అనేక మంది భార్యలలో ఒక ఉత్తరాదికి చెందినటువంటి ఒక భార్య కూడా ఉందంటండి. ఉత్తరాదికి చెందినటువంటి ఒక భార్య కూడా ఉంది. ఎవరికి? ఈ కుంతల శాతకర్ణికి. ఒకరోజు ఈ కుంతల శాతకర్ణి ఆ రాణితో కలిసి జలకాలాటల్లో మునిగి తేలుతున్నాడు. జలకాలాటల్లో మునిగి తేలుతున్నప్పుడు అంటే ఈ రాజు రాణి ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటారండి ఆ కొలంలో. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఈ రాజు ఆ రాణి మీద కొన్ని నీళ్లు పోసాడు. నీళ్లు పోయంగానే ఆవిడ సంస్కృత భాషలో ఒక మాట అన్నది. ఏది? ఆవిడ అన్న మాట ఏమిటి అంటే, ఓ రాజా నా మీద నీళ్లు పోయొద్దు అనే మాటని ఆవిడ సంస్కృత లాంగ్వేజ్లో వాడింది. యాక్చువల్గా ఆ రాణికేమో ప్రాకృతం రాదు, ఇతనికేమో సంస్కృతం రాదు. ఇది సరిగ్గా అర్థం కాక రాణిగారు మిఠాయిలు అడుగుతున్నారు అని చెప్పి ఆ కుంతల శాతకర్ణి భటులతోటి తీసుకొచ్చి మిఠాయిలు తెప్పించాడండి. ఎప్పుడైతే మిఠాయిలు తెప్పించాడో అది చూసినటువంటి చెలికత్తెలు రాజుగారిని చూసి నవ్వారు. అంటే రాజుగారికి అక్కడ అవమానం జరిగింది అక్కడ. దీంతో రాజుగారికి ఎప్పుడైతే అవమానం జరిగిందో, అవమానంగా ఫీల్ అయినటువంటి ఈ యొక్క రాజు భటుల్ని పిలిపించి నాకు సంస్కృతం నేర్పించేటువంటి ఒక వ్యక్తిని తీసుకురమ్మని చెప్పి పంపించాడండి. దీంతో ఆ భటులు వెళ్ళి దేశమంతా గాలించి శర్వవర్మను పట్టుకొచ్చారు. ఈ శర్వవర్మను పట్టుకొచ్చిన తర్వాత నాకు చాలా సులభంగా సంస్కృత భాషని నేర్పించడానికి నీకు ఎంత సమయం పడుతుందని చెప్పి అడిగాడు. ఎంత సమయం పడుతుందంటే శర్వవర్మ నేను 6 నెలల్లో మీకు సంస్కృత భాషని నేర్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి గుణాఢ్యుడు అడ్డం పడ్డాడు. అబ్జెక్షన్. 6 నెలల్లో సంస్కృత భాషను నేర్పించడం అసాధ్యము అని చెప్పి అబ్జెక్షన్ పెట్టాడండి. లేదండి నేను నేర్పిస్తానంటాడు శర్వవర్మ. నువ్వు ఒకవేళ కనుక నేర్పిస్తే నేను రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి గుణాఢ్యుడికి మరియు శర్వవర్మ ఒక సవాల్ విసురుతాడు. సరే, ఇద్దరికి ఓకే అయింది. శర్వవర్మ ఎంతో కష్టపడి 6 నెలల్లోనే ఆ కుంతల శాతకర్ణికి సంస్కృత భాషను నేర్పించాడు. ఆ భాష రాజుకి చాలా బాగా నచ్చిందండి. అంటే ఆ రోజుల్లో సంస్కృతం భాష అనేది ఇంటెలెక్చువల్స్ మాట్లాడేటువంటి భాష. ఈ రోజున తెలుగు సామాన్య ప్రజలు మాట్లాడితే ఇంగ్లీష్ అనేది ఇంటెలెక్చువల్ లాంగ్వేజ్. అంటే ఎవరైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడితే మనకి ఏ రకంగా కనిపిస్తుంది? కొంత అఫీషియల్గా ఉన్నట్టు, కొంత బాగా చదువుకున్నట్టు కనిపిస్తుంది. ఆ భాష రాజుకి చాలా బాగా నచ్చింది. అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈరోజు మనకి సమాజంలో ఎంత గౌరవం కనిపిస్తుందో, అతను కూడా సంస్కృత భాషని చాలా సులభంగా నేర్చుకొని ఈ భాష ప్రజలందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక భావాన్ని శర్వవర్మ ముందు పెట్టడం జరిగింది. ప్రజలందరూ చాలా ఈజీగా నేర్చుకోవడం కోసం శర్వవర్మ సంస్కృత భాషలో కాతంత్ర వ్యాకరణము అనేటువంటి ఒక గ్రంథం రాశాడండి. వ్యాకరణము చాలా ఈజీగా మనకి అర్థమయ్యేటువంటి భాషలో, అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో 30 రోజుల్లో తమిళ భాష, 30 రోజుల్లో మలయాళం భాష అనేటువంటి గ్రంథాలు ఉన్నాయి చూసారా? ఆ రకంగా చాలా ఈజీగా 30 రోజుల్లోనే సంస్కృత భాష నేర్పించడానికి కాతంత్ర వ్యాకరణము అనేటువంటి గ్రంథాన్ని శర్వవర్మ రాయడం జరిగింది. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ అండి. ఈ సంస్కృత భాషే చాలా మనకి ఇంపార్టెంట్ పాయింట్. కుంతల శాతకర్ణి కాలం నుంచి శాతవాహనుల యొక్క రాజభాష సంస్కృతానికి మారింది. అంటే రాజు నేర్చుకున్నటువంటి ఈ భాష ప్రజలందరికీ నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్కృత భాష
ఆ కాలం నుంచి అఫీషియల్ లాంగ్వేజ్ కింద మారిందనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భారతదేశాన్ని 7వ శతాబ్దంలో సందర్శించినటువంటి చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్సాంగ్ ఈ హుయాన్సాంగ్ తన గ్రంథమైనటువంటి సియుకే, ఈ గ్రంథంలో సియుకే అనేటువంటి గ్రంథంలో ఈ కాతంత్ర వ్యాకరణం గురించి ఒక వాక్యం రాశాడండి. ఏంటా వాక్యం అంటే, ఒక దక్షిణాది రాజు కోరిక మేరకు సులభమైనటువంటి సంస్కృత వ్యాకరణాన్ని రాయడం జరిగింది. ఆ దక్షిణాది రాజు ఎవరో కాదు, కుంతల శాతకర్ణి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన ఉందండి. అది కూడా మనము చర్చిద్దాము. ఏంటా గ్రంథాలంటే వాత్సాయనుడి యొక్క కామసూత్రాలు. ఈ వాత్సాయనుడి యొక్క కామసూత్రాల్లో మనకి ఉన్నటువంటి వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటి ఈ గ్రంథంలో మనకి కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావనలు కనిపిస్తాయి. ఏంటంటే, ఈ కుంతల శాతకర్ణికి అనేక మంది భార్యలు ఉన్నారండి. అందులో మలయవతి అనేటువంటి ఒక భార్య ఉంది. ఈ మలయవతి అనేటువంటి భార్యని కరిర్త అనేటువంటి ఒక శృంగార క్రీడలో, అంటే ఒక సెక్షువల్ పోస్చర్లో ఇతను చంపివేశాడు. అంటే ఒక సెక్షువల్ పోస్చర్లో, ఒక భంగిమలో ఈ కరిర్త అనేటువంటి క్రీడ ద్వారా ఈ మలయవతి అనేటువంటి ఆ రాణిని చంపేశాడు అనేటువంటి వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటి గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్, తర్వాత ఈ వాత్సాయనుడు రాసినటువంటి ఈ యొక్క కామసూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాత్సాయనుడు రాసినటువంటి ఈ యొక్క కామసూత్రాలు పైన మనకి ఒక వ్యాఖ్యానం ఉందండి. ఏంటా వ్యాఖ్యానం అంటే, యశోధరుడు అనేటువంటి ఒక కవి రాసినటువంటి జయమంగళ అనేటువంటి గ్రంథము కుంతల శాతకర్ణి గురించి ప్రస్తావన తీసుకొస్తుంది. యాక్చువల్గా ఈ జయమంగళ అనేటువంటి గ్రంథము ఈ కామసూత్ర అనేటువంటి గ్రంథం పైన వ్యాఖ్యానము, కామెంటరీ అన్నమాట. ఇది జయమంగళ అనేటువంటి గ్రంథము వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర అనేటువంటి గ్రంథం పైన వ్యాఖ్యానం కింద మనం చెప్పవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే, 10వ శతాబ్దానికి చెందినటువంటి రాజశేఖరుడు అనేటువంటి కవి రాసినటువంటి కావ్యమీమాంస. ఈ కావ్యమీమాంసలో కూడా ఈ కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన ఉంది. రాజపుత్రుల కాలంలో రాజశేఖరుడు అనేవాడి గొప్ప సంస్కృత కవి. ఇతను ఈ కావ్యమీమాంస అనేటువంటి గ్రంథంతో పాటుగా హరవిలాసము, భువనకోశము, విద్దసాల భంజిక, కర్పూర మంజరి అనేటువంటి గ్రంథాలు రాశాడని చెప్పి మనము ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాము. నెక్స్ట్, ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, కల్పాచార్య కథానిక అనేటువంటి ఒక జైన గ్రంథం ప్రకారము, మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, ప్రతిష్టానపురాన్ని కేంద్రంగా పాలించేటువంటి విక్రమాదిత్యుడు అనేటువంటి ఒక రాజు శకులను ఓడించి ఉజ్జయిని నగరాన్ని ఆక్రమించాడు. ఈ సంఘటన ఆధారంగా క్రీస్తు పూర్వము 57వ సంవత్సరంలో విక్రమ శకము ప్రారంభమైనది అనేటువంటి విషయము మనకుంది. అయితే మనకి కుంతల శాతకర్ణికి విక్రమాదిత్య అనేటువంటి బిరుదు ఉందండి. కాబట్టి ఆ శకులను ఓడించి విక్రమ శకాన్ని ప్రారంభించినది ఈ కుంతల శాతకర్ణియే అని చెప్పి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అది ఎంతవరకు కరెక్టో తెలియదండి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో విక్రమాదిత్య అనేటువంటి పేరుతోటి అనేక మంది రాజులు ఉన్నారు. అయితే చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము బహుశా
ఈ కుంతల శాతకర్ణికి విక్రమాదిత్య అనేటువంటి బిరుదు ఉంది కాబట్టి ఈ ఉజ్జయిని నగరాన్ని పాలించేటువంటి శకుల్ని ప్రతిపాలపురాన్ని కేంద్రంగా పాలిస్తున్నటువంటి ఈ యొక్క రాజు ఉజ్జయిని కేంద్రంగా పాలిస్తున్నటువంటి శకుల్ని ఓడించాడు. బహుశా ఆ విక్రమాదిత్యుడు ఈ కుంతల శాతకర్ణి అయి ఉండొచ్చు అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. మనకు అనేక రకాలైనటువంటి క్యాలెండర్లు ఉన్నాయండి. అదేవిధంగా విక్రమ శకంతో పాటుగా మనకి శక శకం కూడా ఉందండి. 78 క్రీస్తుపూర్వం 78లో మనకి శక సంవత్సరం శక క్యాలెండర్ ప్రారంభమైంది. దానికి కొంతమంది కనిష్కుడు ప్రారంభించాడని చెప్పి కొంతమంది చెప్తారు, లేదు గౌతమి పుత్ర శాతకర్ణి ప్రారంభించాడని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే రకరకాలైనటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు మనకి ఉన్నాయి. దాంతోపాటు 622 ఏడీలో మనకి ఇస్లాం శకం అనేది ప్రారంభమైందండి. వాళ్ళకొక క్యాలెండర్ ఉంది. క్యాలెండర్లు ప్రారంభం అవడానికి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మనకి దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనకు ఆ క్యాలెండర్లని చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ కుంతల శాతకర్ణికి సంబంధించి మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన రాజుల యొక్క రాజకీయ చరిత్ర కూడా మనము కంప్లీట్ చేద్దాము. అదేవిధంగా మరి ఈ ఏపీఎస్టీకి సంబంధించి కూడా మ్యాక్సిమం చాలా త్వరితగతిన సిలబస్ను పూర్తి చేసేటువంటి కార్యక్రమం మనము చేద్దాము. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక్కసారి ఆ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలని సూచనల్ని కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ క్లాసులో మిగిలినటువంటి రాజుల యొక్క చరిత్ర గురించి పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ.